పిసినారి సోమయ్య. గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి తను కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని ఆ బంగారమంతటినీ అందులో దాచి ఉంచుకున్నాడు. రోజూ ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం, మళ్లీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది. కొన్నేళ్లపాటు ఇదే అతని దినచర్యగా ఉండేది. అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడనే చూశాడు. ఆనాటి రాత్రే దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడే ఎప్పటిలానే గొయ్యిని తవ్వి చూసిన సోమయ్యకు గుండె ఆగినంత పనైంది. తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ఏదీ నా బంగారమేదీ? నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అసలింతకీ నువ్వా బంగారంతో ఏం చేయాలనుకున్నావు? అడిగాడు పెద్దమనిషి. ఏమీ చేయాలనుకోలేదు. కేవలం దాచుకుందాం అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. అలాగా? అయితే ఈ పెద్ద గులకరాయిని ఆ గోతిలో వేసి అదే బంగారం ముద్ద అనుకుని ఎప్పటిలాగే రోజు వచ్చి ఈ గులకరాయిని చూసి నీ బంగారం ఎక్కడికి పోలేదని వెళ్ళిపో అంటూ ఓ పెద్ద గులకరాయిని అందించి తన దారిన తను వెళ్ళిపోయాడు పెద్దమనిషి. చేయునది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు.